విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 మే నెలలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మేషంలో సంచారం చేస్తూ మే 14వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు ఈ మాసం అంతా మీనంలోనే సంచారం చేస్తాడు. బుధుడు మీనంలో సంచారం చేస్తూ మే 10వ తేదీన మేషంలోకి ప్రవేశించి 20 రోజులు అక్కడే సంచారం చేసి మే 30వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. గత సంవత్సరంగా మేషంలో సంచరిస్తున్న గురువు మే 1వ తారీఖున వృషభంలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు మేషంలో సంచారం చేస్తూ మే 18వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కన్యా రాశి వారికి మే నెల మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు కలిపి కన్యారాశిలో ఉంటాయి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇల్లు, వాహనం, బంగారం వంటివి కొనుగోలు చేస్తారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఎంతో కాలంగా ఉన్న చిక్కులు, చికాకులు తగ్గుముఖం పడతాయి. సంతానానికి సంబంధించిన ఉన్నతి బాగుంటుంది. కుటుంబంతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ మాసం ముఖ్యంగా చెప్పవలసిన విషయం, కొత్త వారితో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే ప్రాథమిక విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఏకాగ్రత చాలా అవసరం. ఉన్నత విద్యాభ్యాసం చేసే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది. సన్మానాలు, సత్కారాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాల గురించి ఎదురు చూసే వారికి 2వ వారం తర్వాత అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే రాబడి కంటే ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారు వాయిదా వేసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారస్తులు, భాగస్వాముల మధ్యన విభేదాలు ఏర్పడడం వల్ల వ్యాపారంలో ఇబ్బందులు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారు 2వ వారం తర్వాత ఈ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. కుటుంబ సహకారం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ధన ఆదాయం బాగుంటుంది. గృహ నిర్మాణం వంటి పనులను ఈ మాసం వాయిదా వేయడం మంచిది. మొత్తం మీద ఈ మాసం చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కు వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కన్యా రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి బుధవారం రోజున గణపతికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది.